కాకినాడలో దేర్ వర్ శాంపుల్స్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. సో వన్ బై వన్ వాళ్ళు స్క్రీన్ చేసి 195 రిజల్ట్స్ కూడా సింగిల్ డే మనకి అనౌన్స్ చేశారు. ఈ 199 కూడా ఒక 3 డేస్లో మనం కలెక్ట్ చేసిన శాంపుల్స్ని కాకినాడ పంపించినప్పుడు కాకినాడలో కొంత రద్దీ ఎక్కువ అయ్యి ఇట్ టుక్ us 2 days టు టెస్ట్ ద శాంపుల్స్. సో ఈ 199లో కూడా మనకు వచ్చిన పాజిటివ్స్ 5, 194 నెగిటివ్స్ వచ్చింది. ఆ 5లో కూడా షేక్ రెహమాన్ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ డిక్లేర్డ్ యాజ్ పాజిటివ్. సో అతను పాజిటివ్ అయిన తర్వాత ఇమీడియట్గా అతను లైన్ లిస్టింగ్ అంతా కలెక్ట్ చేసాం. అతనికి సంబంధించి 6 డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నారు. ఆ 6 డైరెక్ట్ కాంటాక్ట్ శాంపుల్స్ తీసాం. నిన్న నైట్ కొంతమంది వాళ్ళంతట వాళ్ళే సార్ మేము అతని షాపుకి విజిట్ చేసాం, మాకు కూడా ఉందేమోనన్న భయంతో కొంతమంది 14 మంది వచ్చారు. వాస్తవానికి వాళ్ళ శాంపుల్స్ తీయక్కర్లా మేము. బట్ సిన్స్ దే ఆర్ ఆల్రెడీ అండర్ సమ్ కండిషన్, దే ఆర్ ఫీలింగ్ దట్ దే మే హ్యావ్ కాంట్రాక్టెడ్ ద ఇన్ఫెక్షన్, వాళ్ళని కూడా ప్రథమాలో పెట్టి వాళ్ళ శాంపుల్స్ కూడా పంపిస్తారు. సో సస్పీషియస్ కేసెస్లో వాళ్ళు దే ఫీల్ ఇంటర్నల్లీ సార్ మేము అతని దగ్గరికి వెళ్ళాము వస్తుందేమోనని. వాస్తవానికి ప్రైమ్ కాంటాక్ట్స్ మనకున్న జిల్లా ఫిగర్ 20 మందిని చూసినా కూడా సత్తార్ అండ్ హిజ్ వైఫ్, సిమిలర్ సెకండ్ కేసులో కూడా ఈజ్ ఇమీడియట్ ఫ్యామిలీ, మదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, డాటర్ అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, ఇమీడియట్ ఫ్యామిలీ. తాడ్చెట్లపాలెం ఆల్సో ఇమీడియట్ ఫ్యామిలీ. 1 person కాంట్రాక్టెడ్ ఇట్ టు రిమైనింగ్ 4. లోకల్ ట్రాన్స్మిషన్ అండ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఈజ్ స్టిల్ నాట్ దేర్. సో లెట్ us అగ్రీ టు దట్ ఫ్యాక్టర్. ఈ సత్తార్ మన ఈ గాజువాక్ కేసులో వై హీ కాంట్రాక్టెడ్ వీఆర్ స్టిల్ అసర్టైనింగ్ దట్. అతను మరి మేము వింటాం కొన్ని ప్లేసెస్కి వెళ్ళారని వీఆర్ వెరిఫైయింగ్ దట్. బట్ కరెంట్లీ అతన్ని చేర్పించాం, అతని ప్రైమ్ కాంటాక్ట్స్ని ట్రేస్ చేసాం, వాళ్ళని చేర్పించాం. అతని వల్ల వచ్చిందేమోనని అనుమానంతో ఇంకో 14 మంది వచ్చారు, వాళ్ళని కూడా చేర్పించాం. బట్ అవసరానికి ఆ 14 మందికి మనం టెస్ట్ చేయక్కర్లేదు. సి దెర్ ఆర్ సమ్ నార్మ్స్. మనమే అన్ని నార్మ్స్ డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. WHO ప్రోటోకాల్స్ ఆర్ వెరీ క్లియర్. హోమ్ క్వారంటైన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. పీపుల్ హ్యావ్ టు మెయింటైన్ హోమ్ క్వారంటైన్. ఓన్లీ క్రిటికల్ కేసెస్ విల్ బీ బెడ్ రిడన్. ఇవాళంటే మనకు లగ్జరీ ఉంది, మనకి 20 పాజిటివ్లే ఉన్నాయి. బట్ దెర్ ఆర్ కంట్రీస్ వేర్ దెర్ ఆర్ నో మోర్ హాస్పిటల్ బెడ్స్. సో అలాంటప్పుడు దే ఆర్ అడ్వైజింగ్ పాజిటివ్ వచ్చినా హోమ్ క్వారంటైన్ అడ్వైజ్ చేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇవాల్వింగ్. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ పాండమిక్. దెర్ ఆర్ మోడల్స్ అక్రాస్ ద globe. We are studying all the models. We are taking the best possible solution. A lot of complaints to our control room. Ala ekkadekadaithe we have received complaints that a neighbor is not following home quarantine, they have also been shifted. So now those calls have literally come down. 2 రోజులకు ఒక కాల్ వస్తుంది అట్లా, మా ఇంటి పక్కన అతను ఫాలో అవ్వట్లేదు సార్. కంట్రోల్ రూమ్ లో ఫస్ట్ 5 days మీరు మా కాల్స్ చూస్తే లార్జ్ నెంబర్ అట్లీస్ట్ 40 to 45% ఆఫ్ దోస్ కాల్స్ మా పక్కన ఉన్న వాళ్ళకి ఫాలో అవ్వట్లేదని. సో అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి చేర్పించాం. నౌ దోస్ కాల్స్ హ్యావ్ డైడ్ డౌన్. If still somebody is apprehensive, they can reach our control room. Okay, next. Unless declared positive, nobody is a suspected. Nobody cannot be treated as a positive patient unless the result comes positive. Meeranatluga sample తీసి చాలా మందిని we are advising home quarantine only. Once declared positive, he will come back. మీరన్నట్లు ఇప్పుడు అక్కడ వెళ్ళాక అతను వైలేట్ చేశాడు అంటున్నాడు. వైలేషన్ ఈజ్ యాక్చువల్లీ ఏ పీనల్ క్లాజ్ ఉంది దానికి. he shall not violate from the norms of the home quarantine అన్నదే చెప్పి పంపిస్తాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వైలేషన్ వీ విల్ ఇనిషియేట్ ది యాక్షన్. అంతేగాని ఇప్పుడు అందరినీ కూడా మనం వైలేట్ చేస్తారని అనుకోలేం. చాలామంది కూడా హోమ్ క్వారంటైన్ చాలా డిసిప్లిన్గా ఫాలో అవుతున్నారు. సో వీ కెనాట్ జనరలైజ్ ద స్టేట్మెంట్. ఎక్కడైనా 1 or 2 violations ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ అండర్ 188 IPC వీ కెన్ ఇనిషియేట్ లీగల్ యాక్షన్ ఆల్సో. బికాస్ హీ ఈజ్ ఎ ఫారెన్ రిటర్నీ, హీ ఈజ్ నాట్ క్యారింగ్ ద వైరస్. ఫారెన్ రిటర్నీలో చాలా మంది 28 days పూర్తి చేసేసారు. 14 days దాటిపోయిన వాళ్ళు అసలు ఇప్పుడు ఐ థింక్ బిలో 14 ఈజ్ ఎ వెరీ మైనారిటీ. 3117 చెప్పండి.